హలో హాయ్ నమస్తే అందరికీ. మొన్న ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ అని చెప్పేసి జరిగింది కదా! దాంట్లో నేను ఈ88 ప్రో డ్రోన్ అయితే తీసుకున్నాను. సో, నాకైతే ఇది 2000 రూపీస్ ఏమో పడింది. బట్ తర్వాత వేరే వాటిలలో కూడా చూసినా కూడా అంతే కాస్ట్ ఉన్నది. అంత డిస్కౌంట్ అయితే ఏం లేదు. దాని మీద అయితే మనకు 88% డ్రాప్డ్ అని లేదా 75% డ్రాప్డ్ అని చెప్పేసి ఇచ్చిర్రు కానీ అంత పెద్దగా అయితే ఏం లేదు. సో, నాకైతే నిన్న నైట్ వచ్చింది ఇది. సో, నేనైతే ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తున్నాను. సో, అందరికీ చూపిద్దామని చెప్పేసి ఈ డ్రోన్ అయితే అందరికీ చూపిద్దామని. సో ఇది ఎలా ఉంది, ఎలా వర్క్ చేస్తుంది కూడా నేను వీడియో తీస్తాను. సో ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడైతే. మనకు కొన్ని మనకు ప్రొపెల్లర్స్ అవి ఇవి ఇచ్చారు. అందులో ఛార్జర్ కూడా వచ్చేసింది ఇందులో. సో ఇది పక్కన పెడదాం చూద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు దీని మాన్యువల్కి ఇట్లా ఇచ్చారు. ఇది యాప్ ఇన్స్టాల్ చేసుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి రిమోట్. అండ్ మనకు డ్రోన్ ఎలా ఫ్లై చేయాలన్నది రిమోట్లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్. సో టోటల్గా చైనీస్ లాంగ్వేజ్లో ఉంది అండ్ ఇంగ్లీష్లో కూడా ఇచ్చారు పక్కన. ఫస్ట్ అయితే డ్రోన్ చూద్దాము. డ్రోన్ అంత పెద్దగా అయితే ఏం లేదు, లైట్ వెయిట్, టోటల్గా లైట్ వెయిట్ ఉంది. సో ఫస్ట్ అయితే ఓపెన్ చేద్దాం దీన్ని. ఓపెన్ చేస్తున్నా. సో ఇది కాదు, ఫస్ట్ మనకు మెయిన్ యాక్చువల్గా మనకు వీడియోలలో చూపించిన డ్రోను కొంచెం పెద్దగా కనిపిస్తుంది, ఇందులో ఏమో చిన్నగా కనిపిస్తుంది. నాకు ఇగో కరెక్ట్గా నా వేలంత మందమే ఉంది ఇలా పట్టుకుంటే. సో ఓకే, బట్ లైట్ వెయిట్ ఉంది, చాలా లైట్ వెయిట్ ఉంది. గాలి వస్తే ఎగిరిపోయేలా ఉంది, గట్టి గాలి వస్తే. సరే అయినా చూద్దాము ఇది ఎలా ఉంటుంది అన్నది. సో ఇది పక్క పెట్టేసి ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో మనకి ఇందులో బ్యాటరీ ఇచ్చారు. సో బ్యాటరీ అండ్ ఇంకేం లేదు. సో ఇది ఎక్స్ట్రా బ్యాటరీకి వచ్చేది కానీ రాలేదు, ఎక్స్ట్రా బ్యాటరీ కూడా రాలేదు నాకు. అండ్ రిమోట్ మనకు దీనికి ఫిక్స్ అయ్యి వచ్చింది. సో ఇది సిగ్నల్కి సంబంధించింది. అండ్ ఇలా సో నేనైతే దీంట్లో ఒకసారి దీన్ని మనం ఫ్లై చేసి చూద్దాము ఎలా ఉంటుంది అన్నది. చూడండి గ్యాప్ కూడా ఎట్లా ఉందో. సో ఫిక్స్ చేసేసాను. మనం ఒకసారి దీన్ని ఆన్ చేద్దాము. సో లైట్స్ అయితే వెలిగినాయి చూడండి, కనబడుతుందండి. మళ్ళీ ఒకసారి మీకు ఫ్లై చేసి చూపిస్తాను చూడండి. స్టార్ట్ అయిపోయింది చూడండి, గాలికి ఆగట్లేదు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది అది చూడండి. ఓకే నా సైడ్ వస్తానే, గాలికే పోతుంది అది. కింద పడ్డది అన్న. సో గాలికి మొత్తం పోతుంది, ఎగిరిపోతుంది గాలికి. సో చూడండి స్టార్ట్ అయింది. వన్ సైడ్ వేస్తుంది. వీడియో రికార్డ్ అయిందేమో అనుకున్నా కానీ స్టార్టింగ్ నేను కనెక్ట్ చేసిన తర్వాత ఒక 2-3 సెకండ్స్ అంటే ఫ్లై కాకముందుకేమో మంచిగా వీడియో కనబడ్డది. ఇంకా ఫ్లై అయిన తర్వాత అసలు వీడియో రికార్డే కాలేదు. సో నేను రికార్డ్ అయిందేమో అని చెప్పేసి అనుకున్నా కానీ అసలు రికార్డే కాలేదు. సో ఇలాంటి డ్రోన్స్ అయితే బై చేయకండి, వేస్ట్ ఆఫ్ టైం. అండ్ ఇప్పుడు 2500 కూడా వేస్ట్. సో దీన్ని ఇంకోసారి కొనకండి. ఇలాంటి డ్రోన్స్ కొని వేస్ట్ చేసుకోకండి.